హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, దాన్ని పడేసుకోకుండా ఈజీగా ఒక స్నాక్ ఐటెం చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే పకోడీ. లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇప్పుడు మనం పకోడీ చేసుకుందాం. పకోడీని మనం 2 రకాలుగా వేసి చూపిద్దాం. మనం రెగ్యులర్గా వేసుకునేవి ఒకటి, రెండో పద్ధతి కట్లెట్స్ లా వేసి డీప్ ఫ్రై చేసి పెడదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ రైస్ తీసుకుందాం. దీనిలో తరిగిన 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 కప్పు శనగపిండి వేసి బాగా కలుపుకుందాం. దీనికి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. కొద్దిగా గట్టిగా కావాలి అని నేను వాటర్ తక్కువగా వేస్తున్నాను. మెత్త పకోడీ కావాలి అని అంటే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేయొచ్చు. దీనిలో సగం పిండి తీసుకొని సిలిండర్ షేప్ చేసుకుందాం. సగం చిన్న చిన్న ముద్దలుగా నార్మల్ పకోడీలా వేసుకుందాం. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగిన తర్వాత వీటిని తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకుందాం. మిగిలిన పిండితో నార్మల్గా పకోడీ వేసి తీసుకున్నాను. క్రంచీ టేస్టీ ఈజీ స్నాక్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.